నమస్కారం అండి. ఇప్పుడు మనం సుధాలక్ష్మి గారు వ్రాసిన ఆనందమయి కథలోని 4వ భాగం విందామండి. లెటర్ చూస్తే కాస్త బరువుగానే ఉంది. అబ్బో, చాలా రాసినట్టున్నారే, ఎవరో అనుకున్నా. ఫ్రమ్ అడ్రస్ చూస్తే ఆశ్రమం నుంచి వచ్చిందనుంది. చాలా ఉద్వేగంతో తీసి చదవటం మొదలుపెట్టా. ప్రియమైన అమ్ములకి. ఆ సంబోధన చూడగానే తెలిసింది నాకు ఎవరు రాశారు. ఒళ్ళంతా గగురు పొడిచింది. గుండె వేగంగా కొట్టుకోవటం మొదలెట్టింది. వాటర్ బాటిల్ తెరిచి కాసిని నీళ్లు తాగి కొంచెం స్థిమితపడ్డా. తరువాత మళ్ళీ చదవడం మొదలుపెట్టా. ఎలా ఉన్నావు అమ్ములు? ఇన్నాళ్లకి, లేదు ఎన్నో ఏళ్లకి నీ గురించి తెలిసింది. పొద్దున్న నువ్వు మఠం దగ్గర నా కోసం వచ్చావని ఎక్కడి ఒక మాత చెప్పింది. ఎవరా అని చాటు నుంచి చూస్తే నువ్వు. నీ గురించి నీ నుంచి సేకరించి తెలుసుకున్న సమాచారం వల్ల నువ్వు నా అమ్ములువని తెలిసింది. దూరం నుంచే నిన్ను తేరిపారా చూశాను. అది నువ్వే అని నిర్ధారించుకున్నాను. ఎంత సంతోషించానో. చాలా పెద్దదానివి అయ్యావు. అయినా పోల్చుకోగలిగాను. ఇంకా నీలో నీ చిన్ననాటి ఛాయలు ఉన్నందున పోల్చుకోవడానికి నాకు కష్టం కాలేదు. నువ్వు పెద్దదానివయ్యి ఒక ఇంటిదానివి అయినందుకు, ఒక బిడ్డకి తల్లివి కానున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు నా శుభాకాంక్షలు, ఇంకా శుభాశీస్సులు. కానీ నిన్ను కలవడానికి నేను నీ ముందుకు రాలేకపోయాను. నా మనసు నిన్ను కలవాలని ఉరకలు వేస్తున్నా నా ఒంటి మీద ఉన్న నా దుస్తులు, నా ఆశ్రమ ధర్మం నన్ను వెనక్కు లాగాయి. పైగా నా ఆరోగ్యం కూడా అనుకోకుండా పాడయింది. కనీసం నిన్ను చూడగలిగినందుకు సంతోషం కలిగింది. నా గురించి నీకున్న కుతూహలం అర్థమైంది. ఎప్పుడో నీ చిన్నప్పుడు చూసిన నీ అరుణ ఆంటీ ఈ మఠంలో ఉండటం ఏమిటి, ఏమయ్యింది అని ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు ఉండుంటాయి కదూ. అదంతా ఇప్పుడు నాకు గతం. పూర్వాశ్రమం దాని గురించి వదిలేసి ఇప్పుడు పరంధాముడు చూపించిన మార్గంలో నడుస్తూ ఎనలేని తృప్తిని, సంతోషాన్ని పొందుతున్నాను. నా గత జీవితంలో ఎన్నడూ పొందని తృప్తిని పొందుతున్నాను. మాధవ సేవ, మానవ సేవ చేసుకుంటూ మిగిలిన జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నాను. ఈ ఆనందానికి ఎప్పుడో చేరువవలసింది. జీవిత గమ్యం తెలియక శ్లేష్మంలో పడ్డ శలభంలాగా ఎప్పటికప్పుడు అక్కడి నుంచి బయటపడటానికి పోరాటం చేస్తూ బయటకు రాలేని వీడని ప్రతిబంధాలను, లంపటాలను అవే జీవితం అనుకొని వాటి కోసం బ్రతుకుతూ భవసాగరములో కొట్టుకుపోతూ బ్రతికాను. అక్కడ నా రుణం తీరిపోయాక దేవుడు నాకు అక్కడ విముక్తిని ప్రసాదించి ఆయన కొలువుకు రప్పించుకున్నాడు. ఇక్కడే నీకు అసలైన జీవితం ఉందని చెప్పాడు. అప్పటి నా జీవితం ఎవ్వరికీ తెలీదు. ఇప్పటి జీవితం గురించి లోకం ప్రచారం చేసి నన్నొక మాతగా నిలబెట్టింది. పాత జీవితపు జ్ఞాపకాలు తుడి చేయడానికి నాకు చాలా కాలం పట్టింది. నా గుండెల పొరల్లో అట్టడుగున ఎక్కడో దాన్ని సమాధి చేసేశాను. కానీ ఈరోజు మళ్ళీ నిన్ను చూశాక పాతాళం నుంచి గంగ పైకి చిమ్మినట్లు ఆ జ్ఞాపకాలన్నీ పైకి ఒక్కసారిగా రివ్వున దూసుకొచ్చి మళ్ళీ నా మనసును అల్లకల్లోలం చేసేశాయి. ఎప్పుడో వీడిపోయిన నువ్వు మళ్ళీ నన్ను వెతుక్కుంటూ ఎందుకొచ్చావో, నిన్ను చూడగానే నా మనస్సు మళ్ళీ అన్నేళ్లు వెనక్కి ఎందుకు వెళ్ళి ఆలోచించసాగిందో. అసలు నీకు నాకు ఏ రుణానుబంధం ఉందో తెలియడం లేదు. నాకు ఒంట్లో బాలేదని హాస్పిటల్కి తీసుకెళ్లారు. మళ్ళీ నేను వెనక్కి వస్తానా, నిన్ను మళ్ళీ చూస్తానా అనిపించింది. మళ్ళీ నాలోనున్న సన్యాసిని ఈ కొత్త మమకారం నీకు అవసరమా అని గదమాయిస్తోంది. నా గత జీవితపు ఆచూకీ కూడా ఎవ్వరికీ అందనివ్వలేదు నేను. ఎందుకంటే నా మీద జాలో
లేదా చులకన భావమో చూపిస్తారనే భయం కొద్దీ. నాకు జీవితంలో తారసపడ్డవాళ్ళు అలాంటి వాళ్ళు మరి. గత 4 రోజులుగా నాకు ఎందుకో నా మనస్సులో దాగి ఉన్న బడబాగ్నిని బయటపడేయాలని అనిపించింది. నీతో మొత్తం నా జీవిత గాథంతా పంచుకోవాలనిపించింది. ఎందుకు అనో, నీకే ఎందుకు అనో అడిగితే నా దగ్గర సమాధానం లేదు. బహుశా ఆ జీవితం మిగిల్చిన భారం నా గుండె తట్టుకోలేకపోతోంది. దాన్ని ఎవరికైనా చెప్పి ఆ గుండె బరువును తగ్గించుకోవాలనేమో. దానికి నువ్వే సరైన మనిషి అని నా మనసుకి ఎందుకో అనిపిస్తోంది. అందుకే ఇందులో 2 టేప్స్ పంపిస్తున్నాను. తప్పకుండా ఓర్పుగా వింటావని, నన్ను అపార్థం చేసుకోవని అనుకుంటున్నాను. ఇట్లు నీ ఆంటీ. నాకు నమ్మబుద్ధి కాల. లెటర్ని మళ్ళీ మళ్ళీ చదివా. నిజమేనా? నిజంగా నిజమా? ఆవిడే రాసిందా ఈ ఉత్తరం? ఆనందంగా ఒక్క గంతు వేయాలనున్న నా శరీరం, నా కడుపులో ఉన్న బిడ్డ నాకు సహకరించక తమాయించుకొని కూర్చున్నా. ఈ సంతోష వార్త అమ్మకి చెప్దామని అనుకుని మళ్ళీ వద్దులే అని ఊరుకున్నా. అక్కడికి అమ్మ వంటింట్లోంచి అరుస్తూనే ఉంది, ఎవరే అది అని. ఎవరూ లేరమ్మా, మీ అల్లుడు నా కోసం బొకే ఆర్డర్ చేశారు, అదే వచ్చింది. అనుకోకుండా అబద్ధం నోటి నుండి వచ్చేసింది. సరే భోజనానికి రా, నాన్న కూడా వచ్చారు అని అమ్మ గట్టిగా పిలిచింది. అందరం భోజనం చేస్తుండగా, అమ్మా, అరుణా ఆంటీ సన్యాసం తీసుకుందంటావా? నీకు చెప్పా కదా, ఆ రోజు ఒక ఆశ్రమానికి చెందిన ఫంక్షన్లో పాల్గొనటం పేపర్లో చూశానని అన్నాను. అమ్మ ఏమంటుందో చూద్దాం అని. ఏమోనే, ఆ పిల్ల మొదట్నుంచి కాస్త తింగరి. ఊరంతా ఒకదారంటే ఉలిపి కట్టదో దారన్నట్టు అందరాడపిల్లల్లా కాదు ఆ పిల్ల. అందుకే అత్తారింట్లో ఇమడలేకపోయింది. మనం వచ్చేసరికి ఆ పిల్లను మొగుడు వదిలేశాడు. ఆ తల్లి పాపం నాతో చెప్పి నెత్తి నోరు కొట్టుకునేది. మొండిదమ్మా, మాట వినదు అంటూ. ఏం చేస్తాం, ఒక్కొక్కళ్ళకి ఒక్కో కర్మ. ఆ తల్లిదండ్రులకు చచ్చే వరకు ఆమె చింతే ఉండుంటుంది అన్నది. మనం ఆ ఊరు వదిలొచ్చాక నువ్వు ఉత్తరాలు రాసావు కదమ్మా, అప్పుడు వాళ్ళ సంగతులేవి తెలియలేదా? మళ్ళీ నా సందేహాల సంచి తెరిచా. రాశాను, కానీ ఏం లాభం? ఆవిడగారు జవాబులు రాయొద్దు. 2-3 సార్లు రాసి జవాబులు రాకపోయేసరికి నేను మానేసా. నాకేం పట్టింది చెప్పు అంది. కాసేపున్నాక, ఆ తరువాత చానాళ్లకు ఆ ఊరు నుంచి ఒక ఆవిడ ఒకసారి మనూరొచ్చినప్పుడు నాకు కనబడితే ఆ మాట ఈ మాట మాట్లాడుతూ అరుణ గురించి అడిగా. ఆ పిల్ల మొగుణ్ణి వదిలేసి కోర్టులో విడాకులకు కేసు వేసిందని తెలిసిందని చెప్పింది. తండ్రి పోయాట, మరి ఆ దిగులుతోనే పోయాడో ఏమో. ఆడపిల్లన్నాక కాస్త పట్టు విడుపు ఉండాలి. పెళ్ళైనాక పడకపోతే విడాకులు తీసుకోవచ్చు, కానీ పిల్లాడు పుట్టాక కష్టమో నిష్ఠూరమో కనీసం బిడ్డల కోసమైనా తల్లి తండ్రి కలిసుండక తప్పదు. ఎవరింట్లో ఉండవు గొడవలు? అందుకని అందరూ మొగుళ్ళను వదిలేస్తున్నారా ఏమిటి? మరీ చోద్యం కాకపోతే అన్నది అమ్మ. ఏమిటో అమ్మ, జడ్జిమెంటల్ యాటిట్యూడ్ అమ్మది. ఎవరినైనా అలా ఎలా మాట్లాడగలం వాళ్ళ గురించి మనకేం తెలుసని? నేనిప్పుడు ఏం మాట్లాడినా ఊరికే వాదించానంటుంది. అంతేగాని అర్థం చేసుకోదు. సరైన జోడీ దొరకడం ఒక అదృష్టం. అలా దొరకని నాడు జీవితాలు నరకప్రాయంగా ఉంటాయి. అదృష్టం బాగుండి అమ్మలాంటి వాళ్లకు అలాంటి అనుభవాలు లేవు. నాన్న బ్యాంకులో పనిచేసేవాడు. నేనొక్కదాన్నే కాబట్టి డబ్బుకు కానీ ఇంకా దేనికి కానీ కొరత లేదు. నాన్న కూడా అమ్మ మాట కాదని ఏమీ చెయ్యలేదు. అలాంటి అమ్మకు అరుణ ఆంటీ కష్టమేమిటో ఎలా తెలుస్తుంది? అలాంటప్పుడు గట్టు మీద కూర్చుని ఎన్ని మాటలైనా మాట్లాడగలరు. దిగితేనే కదా లోతు తెలిసేది. అది దిగిన వాళ్లే చెప్పగలరు ఆ కష్టం ఏమిటో, గట్టు మీదున్న వాళ్ళు కాదు అనుకుని లేచెళ్ళి చెయ్యి కడుక్కున్నా.
మళ్ళీ రాత్రి భోజనాలు అవి అయ్యాక నేను టెర్రస్ మీద కొంచెం సేపు వాకింగ్ చేస్తానని చెప్పి నా ఫోన్, వాక్మెన్, హెడ్సెట్, మంచినీళ్ళు తీసుకొని పైకి వెళ్ళాను. అమ్మా నాన్న వాళ్ళ టీవీ సీరియల్లో మునిగిపోయారు. పైకెళ్ళి టేప్ తీసి వాక్మెన్లో పెట్టి వినడం మొదలుపెట్టాను. అమ్ములు, మన ఇద్దరి మధ్య ఏదో జన్మజన్మల అనుబంధం ఉందల్లే ఉంది. లేకపోతే ఇంత బంధం ఏర్పడదు. నేను నువ్వు కలిసి ఉన్న సమయం జీవితకాలంతో పోల్చుకుంటే ఎంతో లేదు. ఒక రైలు ప్రయాణంలో ఇద్దరు ప్రయాణికులు కలిసి కూర్చున్నంతసేపు కూడా కాదు. నీకు నాకు వయసులోనూ అనుభవంలోనూ కూడా ఎంతో అంతరం ఉంది. మనం స్నేహితులం కానీ, తోడబుట్టిన వాళ్ళం కానీ, తల్లి బిడ్డల సంబంధం కానీ కాదు. అయినా కానీ ఎందుకు నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చావో, నేను ఇలా ఎందుకు నా మనసులో మాట నీతో పంచుకుందామని అనుకుంటూ ఆతృత పడుతున్నానో నాకు బొత్తిగా అర్థం కావట్లేదు. ఆశ్రమంలో నిన్ను చూశాక నాకే ఆశ్చర్యం అనిపించింది. ముందు పోల్చుకోలేకపోయాను. పోల్చుకున్నాక ఎప్పటి నుంచో ఎదురు చూసిన ఆత్మీయురాలు నా ఎదురుగా వచ్చి నిలబడ్డట్టు అనిపించింది. వెంటనే నీతో ఎదురుపడి మాట్లాడదాం అనిపించింది. నేను ఉత్తరంలో రాసినట్టు నా ఒంటి మీద ఉన్న దుస్తులు నా ధర్మాన్ని తెలియచేసినందువల్ల నన్ను నేను నిగ్రహించుకున్నాను. అక్కడి నుంచి నిన్ను ఏదో ఒకటి చెప్పి పంపేయమని ఒక మాతను పంపించాను. నువ్వు మళ్ళీ అడిగేసరికి ఆవిడ కొంచెం గట్టిగానే సమాధానం చెప్పిందట. నువ్వు బాధపడ్డావేమోనని బాధేసింది. ఏదైనా ఇప్పుడు గడిచిన నా జీవితం గురించి నాకెటువంటి బాధ కానీ అసంతృప్తి కానీ లేదు. జీవితమంతా పోరాడిన నేను అలసి సొలసి విశ్రాంతి కోసం ఈ బాట పట్టానో, లేక జీవితంలో కరువైన ఆనందాన్ని వెతుక్కుంటూ ఈ బాట పట్టానో నాకు తెలీదు. ఇంతకుముందు నా జీవితం అంతా వ్యర్థమైపోయిందని, నా వల్ల నాకు కానీ మరెవ్వరికీ కానీ ఎందుకు ఉపయోగపడకుండా పోయిందని బాధగా ఉండేది. గడిచిన జీవితం మీద తృప్తి ఉండేది కాదు. కానీ ఇక్కడికి వచ్చాక ఎంతో ప్రశాంతంగా ఉంది, హాయిగా ఉంది. ఇంకా ఆ దేవదేవుడు పిలిచేదాకా నాకు ఇంకేమీ బాధలు లేవు. బ్రతుకు చాలా సాఫీగా సాగిపోతోందని నా విశ్వాసం. అయితే నేను విడిచి వచ్చిన నా జీవితం పచ్చిన సమస్యల, తిన్న దెబ్బల తాలూకు మచ్చలు ఇంకా అక్కడక్కడ కొద్ది కొద్దిగా ఉన్నాయి. నీకు ఉత్తరంలో రాసినట్లు అవి ఇంతవరకు ఎవ్వరితోనూ పంచుకోలేదు. పంచుకోవాలని పంచుకుంటే ఎవ్వరి నుంచైనా కనీసపు సానుభూతి దొరుకుతుందని ఆశ లేదు. ఎందుకంటే అలా పంచుకోదగ్గ మనుషులు ఎవ్వరూ నాకు మిగల్లేదు గనుక. ఇప్పుడు పంచుకోవాలన్న ఆశ లేదు. కానీ ఎందుకో ఆశ్రమంలో నిన్ను చూశాక నీకు చెప్పాలనిపిస్తోంది. నీకు మాత్రమే ఎందుకు? ఆ ప్రశ్న గత కొన్ని రోజులుగా నన్ను దొలుస్తూనే ఉంది. కానీ ఎందుకో నీకు చెప్దామని అనిపించింది. పాపిడి వంకర లేకుండా ఉంటే జీవితం కూడా వంకరగా ఉండదని మా అమ్మ చాలా శ్రద్ధగా నాకు తలదువ్వి జడవేసేది. అక్షరాల వ్రాత బాగుంటే విధిరాత కూడా బాగుంటుందని మా నాన్న అనేవాడు. అందుకే దగ్గరుండి చెయ్యి పట్టుకొని ముత్యాల్లాంటి అక్షరాలు రాయించేవాడు నా చేత. జీవితంలో అన్నీ వంకరలే ఉంటే విధే పగబట్టినట్టు నా తలరాత అలా రాస్తే పాపం వాళ్ళు ఎంత శ్రమ పడితే మాత్రం ఏం లాభం? నన్ను ఎంత ముద్దుగా చూడాలో అంత ముద్దుగాను, ఎంత గారాబంగా పెంచగలరో అంత బాగానూ పెంచారు వాళ్ళు. 3 సార్లు గర్భాలు పోయాక 4వసారి నేను పుట్టాను అమ్మకి. వాళ్ళకి ఉన్నా లేకున్నా నాకెప్పుడూ లోటు లేకుండా పెంచారు నా తల్లిదండ్రులు. నాన్న ప్రభుత్వ కాలేజీలో తెలుగు లెక్చరర్గా పనిచేసేవారు. నాకు తనే దగ్గరుండి పోతన భాగవతంలో పద్యాలు, కృష్ణ వేమన భాస్కర దాశరథి శతకాలు చెప్పించారు. నన్ను మహారాణిలా చూసుకున్నాడు. ఒక్కనాడు కూడా ఒక్క చిన్న మాట కూడా అనేవాడు కాదు.
ఏదైనా అన్నా కేకలేసినా అప్పుడప్పుడు అమ్మే అనేది. అంతేకాని నాన్న ఎప్పుడూ ప్రేమగానే మాట్లాడేవాడు. అమ్మ నాకు ఎప్పుడూ చెప్తూ ఉండేది. నాన్న నా పసప్పుడు కూడా ఎప్పుడూ ఎత్తుకునే ఉండేవాడుట. పరీక్ష పేపర్లు దిద్దేటప్పుడు కూడా నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకుని దిద్దేవాడుట. ఇలా 12 ఏళ్ళు మహారాణిలా పెరిగాను. ఆ తరువాత పుట్టాడు మురళి. నా కోసం ప్రత్యేకంగా నేను ఆడుకోవడానికి పుట్టిన చిన్న బొమ్మలా అనిపించాడు వాడు నాకు. వాడి మీద సర్వ హక్కులు నాకే ఉన్నాయనిపించేది. కనడానికి అమ్మే కన్నా నేనే ఎక్కువగా ఎత్తుకునేదాన్ని. స్నానం చేయించటం, బట్టలు వేయటం చేసేదాన్ని. అన్నం పెట్టేదాన్ని, ఆడించేదాన్ని. వాడికి నేను చెయ్యగలిగిన పనులన్నీ చేసేదాన్ని. వాడిని ఎప్పుడూ కనిపెట్టుకొని ఉండేదాన్ని. మమ్మల్నిద్దరినీ కష్టపడి చదివించారు మా నాన్న. నేను ఎంఎస్సి మ్యాథ్స్ పూర్తి చేసి బిఎడ్ కూడా చేశాను. నాన్న నన్ను అంతవరకు చదివించటం అమ్మకి నచ్చలేదు. ఆడపిల్లకి పెళ్లి చేసి పంపాలి, కానీ ఇలా చదువు చెప్పించి ప్రయోజనం ఏమిటి? తనేమైనా ఉద్యోగం చెయ్యాలా, ఊళ్ళేలాలా, ఎందుకు అనేది. కానీ ఆడపిల్లకి ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలనేవారు నాన్న. చదువయ్యి గవర్నమెంట్ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్గా ఉద్యోగం కూడా వచ్చింది. మంచి జీతం. అమ్మకు ఇష్టం లేకపోయినా జాబ్లో చేరాను. జీవితం బాగానే నడుస్తోంది. పొద్దున్నే కాలేజీకి వెళ్ళటం, పిల్లలతో గడపటం, వాళ్ళకి అర్థమయ్యేలా పాఠాలు చెప్పడం, తరువాత సాయంత్రాలు మురళి నేను కలిసి ఇండోర్ గేమ్స్ ఆడుకోవటం, అమ్మకి పనిలో వంటలో సాయం చేయడం, మొక్కలు పెంచడం. ఎంత బాగుండేది ఆ జీవితం. నా జీవితంలో స్వర్ణయుగం అంటే అదే. మురళికి కూడా నేనే చదువు చెప్పేదాన్ని. వాడి ఎగ్జామ్స్కి వాడిని దగ్గరుండి చదివించేదాన్ని. వాడు వినకపోతే శిక్షించే హక్కు కూడా నాదే. అమ్మే అప్పుడప్పుడు నన్ను కేకలేసేది. నువ్వు ఆరిందా గోవిందమ్మ వయ్యావు, వాడు కాకపోయాడా? చిన్నవాడిని కూడా చూడకుండా వాడిని ఎందుకు బాదుతావు? పసివాడు, ఇప్పుడు కాకపోతే మరొకప్పుడు మంచి మార్కులు తెచ్చుకుంటాడు. అంతేకాని మార్కులు సరిగ్గా రాలేదని వాడిని చితకబాదుతావా ఏంటి అని వాడిని వెనకేసుకొచ్చేది. వాడి భవిష్యత్తు బాగుండాలని ఏ చిన్న తప్పు కూడా నేను సహించేదాన్ని కాదు. శిక్షలు అమలు విషయంలో అమ్మ నాన్న కూడా ఏమీ మాట్లాడకూడదు. అలాగే ప్రేమ చూపించేదాన్ని. వాడికి ఇష్టమైనవి కొనడం నాన్నకు కష్టమైనా నేనే కొనేదాన్ని. ఎప్పుడూ వాడికి మంచి ర్యాంక్ వస్తూ ఉండేది. అందరూ వాడికంటే ఎక్కువగా నన్ను మెచ్చుకునేవారు. నేను కష్టపడి క్రమశిక్షణగా చదివించి వాణ్ణి పాస్ చేయించానని అనేవారందరూ. నాన్న అయితే ఎంత సంబరపడేవారో, ఎంత మెచ్చుకునేవారో నన్ను. ఇంటి పనితో పాటు తన బాధ్యతల్లో కూడా నేను పాలు పంచుకుంటున్నానని ఎంతో సంతోషించేవారు. నువ్వు కూతురివి కాదమ్మా, కొడుకువి అనేవారు. మాది విజయవాడలో సత్యనారాయణపురంలో చిన్న ఇల్లు. 120 గజాల్లో కట్టిన 2 గదుల ఇల్లు. మా తాతయ్యకు ఏకైక సంతానం అయినా మా నాన్నకు పిత్రార్జితంగా వచ్చిన ఇల్లు అది. ఉద్యోగం వచ్చాక ఎల్ఐసిలో హోమ్ లోను తీసుకొని పైన ఇంకో వాటా వేయించాను నేను. నాన్నకు ఇంకో ఆదాయం ఉంటుందని. తరువాత వాళ్లకు ఒక తోడు ఎవరైనా ఎప్పుడూ ఉంటూ ఉంటారని. అక్కడ కట్టిన ఇంట్లోకే మొట్టమొదటిసారిగా మీరు అద్దెకు దిగారు. మురళి తరువాత నేను చూసిన చిన్నపిల్లవు నువ్వే. ఎంత ముద్దుగా ఉండేదానివో, బుట్టబొమ్మల్లే ఉండేదానివి. మీ అమ్మను అక్కయ్య అని పిలిచేదాన్ని. ఏదైనా ఆడపిల్లలను పెంచటం, మగపిల్లల్ని పెంచటం ఒకటి కాదు. ఎన్నెన్ని సొగసులో ఆడపిల్లల్లో. పండుగలప్పుడు నేను ముగ్గులు పెడుతుంటే నువ్వు కూడా అక్కడ నుంచుని చూసేదానివి. ఆంటీ, నేను పెద్దయ్యాక నాకు ఇవన్నీ నేర్పుతావా అని అడిగేదానివి నువ్వు. నేను ఏ పని చేసినా నా వెనకే తిరిగేదానివి. బహుశా ఇంట్లో మీ అమ్మను పని చేసుకోకుండా చేస్తున్న వల్లే ఉంది. అక్కయ్య కూడా ఎప్పుడు నువ్వు నాతో ఉండడాన్ని వ్యతిరేకించేవారు కాదు. కాలేజీ నుంచి వచ్చాక సాయంత్రాల్లో నీకు కథలు చెప్పేదాన్ని. నేను మురళి ఆడుకుంటుంటే నువ్వు ఆడేదానివి.
ఇద్దరం కలిసి పూలు కోసుకొచ్చేవాళ్ళం. నేను పూలు కట్టి నీకు జడ వేసి పెట్టేదాన్ని. నేను పూజ చేస్తుంటుంటే నా పక్కనే నువ్వు చేతులు కట్టుకుని లేదా దండం పెట్టుకుని కూర్చునేదానివి. ఎంతో ముద్దొచ్చేదానివి నువ్వు. నీ ఆటపాటలతో, మురళితో, ఇంట్లో అందరితో కలిసి చాలా కులాసాగా గడిచిపోయేవి రోజులు. కానీ ఆ సంతోషం నాకు ఎక్కువ కాలం నిలవల. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇంతవరకు సుధాలక్ష్మి గారు వ్రాసిన ఆనందమయ్యే స్టోరీ 4వ భాగాన్ని విన్నామండి. వచ్చే వీడియోలో 5వ భాగాన్ని విందాము. మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ఉంటానండి.